రండి ఇంకా లాస్ట్లో చివరిలో చెప్తాను. చుట్టాలంటే డెంజనాగడుగు నమ్ముడు, డబ్బులు ఇవ్వకండి. ఎవరు కానీ ఈ కాలంలో నమ్మడానికి లేదు. ఈ కాలంలో డబ్బులైన స్నేహితు పెద్ద డేంజరు. మంచోడైతే నమ్మండి, చెడు అయితే దూరం ఉండండి. చెడు నా మనిషికి 10,000 అయినా 2,000 నుంచి దూరం ఉండండి. చెడు డేంజర్ నా కొడుకు. చుట్టాలంటే పెద్ద డేంజర్ నా కొడుకు. మీరు లక్షలు తీసుకుంటాడు, సొగం ఇచ్చాడు, బంగారు చేసే పెట్టుబడి మీ లెక్కలు తీసుకొని పోయి ఏదానికి పెట్టుబడి వడ్డీలు గిడ్డీలు తింటాడు. మీకు కల్తీ బంగారు చేసి ఇస్తాడు. చుట్టానికి గీయకండి. మంచి అంగడి, మంచి పేరు ఉండేవానికి అంగడి కాడపోండి. మీ కాడ బంగి డమ్మాకు పెడితే గీకేస్తాడు, దానికి గీకేసి తక్కువ ఇస్తాడు, ఇంటనే చేస్తా అంటాడు. 45 సంవత్సరాలతో తెచ్చుకుంటున్నారు, చేస్తూనే ఉన్నారు. మీకు మీ మంచితనానికి 40-50 సంవత్సరాలు పుట్టక ముందు చేసినారు పెద్దమ్మ, ఇప్పుడు అట్టే చేసినారు. దూరం ఉండండి. మీ పిల్లలు మంచోళ్ళు అయితే పెళ్లి చేయండి, లేకుంటే వాళ్ళకి నేర్పించి చేయండి. ఏ అమ్మాయికి తీసుకొని కష్టాలు పెట్టి నచ్చింది అమ్మా, నువ్వు మహా నచ్చింది అమ్మ, తులా చూసుకుంటే ఇది చూసుకోండి. సరిగ్గా అన్నాను బేలేడు కొడుకు. ఇంత పిల్లలకి ఎందుకు బంగారు చూసుకుని పోయి తూకం వేసేది, తక్కువ ఏమైనా ఇచ్చినారని. అంత నిజాతి ఉన్నవాళ్ళు గుడ్డ తెచ్చుకుని బోకలు తీసుకుని అన్నీ తీసుకునేది, అమ్మి తినేది. మీరేం చేస్తున్నారు? అదో తులం మీ కొడుకు మళ్ళీ పెళ్ళి అయిన తర్వాత లంజతో ఉన్నాడు, అతను ఉంటాడు అంటే నేను ఇప్పుడు ఎందుకు అయ్యాను? పిల్లలకి మంచి ఉద్యోగం చెప్పి లేకుంటే మనకి ఇసపెట్టు, అట్నే ఇసపెట్టు. ఏదైనా పాప ఇచ్చుకుని అదే నీ చెల్లెలకి నీ కూతురికి చెట్టు ఎట్లా ఉంటుంది? ఏరే వాళ్ళు అట్నే ఉండారు. మీ అమ్మని ఎట్ట కన్నారు, వాళ్ళు అట్నే కన్నారు. నీ పిల్లలు ఇది అట్ట, ఏ అత్త అయినా నీ కోడలైనా కానీ నీ చెల్లెట అట్టే చూడాల. నీ చెల్లెలు జాతి మంచిదని మంచిగా బంగారు అని చెప్పేది, అత్త బాగా చూసుకుంటే అత్తకు ఇది చేసేది, ఆడపడుచు బాగా చూస్తే ఆడపడుచు కాపురం చేసేసేది. మళ్ళా నేను కూతురు లాంటి ఆడపడుచు కూతురు అని కాకుండా ఒక మంచి మనిషి అనుకొని మనం మంచి ఇచ్చండి. ఇవన్నీ గొప్ప మాట.